తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పెళ్లి కొడుకులా ఉన్నావు. మీ ఆయనలేనా? నిజమేనమ్మా, మెళ్ళో దండేసినప్పుడు తాతయ్య కూడా పెళ్లి కొడుకులానే అన్నాడు. నువ్వు పెళ్లి కూతురులానే ఉన్నావునేనమ్మా. అత్తయ్య, సన్మానం ఎంత గొప్పగా జరిగిందో తెలుసా? మావయ్య గారు మీ గురించి ఎంత చక్కగా మాట్లాడారో తెలుసా? అందరూ మావయ్య గారిని పొగడ్డమే. అమ్మా, నువ్వు కూడా వచ్చుండాల్సింది. మీ నాన్నగారిని భోంచేయమని చెప్పు. దానికి చెప్తావమ్మా, ఇక్కడే ఉన్నారు, ఆయనకే చెప్పొచ్చుగా. అయినా ఏమిటమ్మా ఇది, నీకు నాన్నగారు మంచి చెడ్లు ముఖ్యం, కానీ నాన్నగారు కాదు. ఈ ఇంట్లో వంటలక్కవి, పని మనిషివి, అత్తగారివి, అమ్మవి, నాయనమ్మవి అన్నీ నువ్వే. కానీ ఆయనకి మాత్రం భార్య కాలేవా? జరిగిందేదో జరిగిపోయింది, ఆయనతో మాట్లాడొచ్చుగా. నిజాయితీ పరులతో మాట్లాడేంత గొప్పదాన్ని కాదు నేను. నాన్నను ఏదో ఒకటి అంటేనే కానీ ఉండలేవమ్మా. మధు, దాన్ని మాట్లాడి కనీసం అలా అయినా మీ అమ్మ గొంతు వినొచ్చు. పార్వతి, ఎన్నేళ్లు నాకింకా ఈ శిక్ష? ఇన్నాళ్ళు కోర్టుంది కాబట్టి జడ్జిగా కోర్టులో కాలక్షేపం చేశాను. ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఇప్పుడు కూడా నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండకపోతే, ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోకపోతే రోజులు ఎలా గడుస్తాయి చెప్పు? ఇలా మనిద్దరం ఒకే ఇంట్లో మగవాళ్ళలా బ్రతకడం కష్టం కదా పార్వతి? వేణు, మమ్మల్ని వదిలి ఇన్నాళ్ళు ఎలా ఉన్నావురా? ఆ కళ్ళు చూడు, ఎలా పీక్కుపోయాయో. అయినా ఎందుకురా నీకు ఆ గోల? తిండి తిప్పలు లేకుండా మా అందరికి దూరమే ఏం సుఖపడుతున్నావు? కనిపించిన తల్లిదండ్రుల కంటే నీకు విప్లవం ముఖ్యమైందిరా. నాకు ఆకలేస్తుందమ్మా. వాడికి అన్నం పెట్టు, కూర్చో. నాకు తెలియక అడుగుతాను, ఎందుకురా అడవుల్లో దాక్కుని దొంగలా బ్రతకడం? నిజం దొంగలు ఈ సమాజాన్ని దొరలా దోచుకుంటున్నందుకు. అయితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా దోచుకోమని మీరు అడవుల్లోకి వెళ్ళిపోయారా? ఈ అజ్ఞాతవాసం మాని మీరే పోలీస్ ఆఫీసర్లై, మీరే కలెక్టర్లై, మీరే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులై సమాజాన్ని బాగు చేయొచ్చు కదా. చూడు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజల సానుభూతి లేనిదే మీరెంత పోట్లాడినా ప్రయోజనం లేదు. మాకు ప్రజాబలం ఉంది నాన్న, ప్రజలకు మా మీద నమ్మకం కూడా ఉంది. ప్రజలకు మీ మీద నమ్మకం ఉందనుకున్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మీరు అనుకున్నది సాధించవచ్చు కదా. రాక రాక ఇన్నేళ్ళ తర్వాత వాడి ఇంటికి వస్తే ఏమిటండి చేదస్తాం? వాడిని అన్నం తినవండి. చూడు బాబు, నా మాట విని పోలీసులకు లొంగిపో. డీజీపీతో నేను మాట్లాడతాను, ప్రభుత్వం కూడా నేను క్షమిస్తుంది. రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే చాలా భయంగా ఉందిరా. ఏ ఎన్కౌంటర్లో ఏం జరుగుతుందోనని. మీరు వెళ్ళి పడుకోండి. అయ్యో నా మధ్య పని ఇక్కడే ఉంది. మీరు వెళ్ళి పడుకోండి. ఏమండి, మీరు వెళ్ళకండి. ఏమండి, ఏమండి నామ. నమస్కారం సార్. మీ అబ్బాయి వేణు ఇంట్లో ఉన్నట్టు తెలిసిందండి. ఏమిటండి, వేళా పాడా లేకుండా వచ్చి
ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతారు? మా బిడ్డ మాకు దూరమై మేమేడుస్తుంటే ఇదేం కర్మ? వాడింటికి రాందే వచ్చాడంటారే. సార్ మీ అబ్బాయి వేణు వచ్చాడని కన్ఫర్మ్ గా తెలిసింది. రాలేదు మొర్రు అంటుంటే ఆయన అడుగుతారు ఏమిటండి? ఏమండి, రాలేదని చెప్పండి. వాడు రాందానికి రాలేదని చెప్పడానికి భయం ఏమిటండి? పార్వతి, ఇన్స్పెక్టర్ గారు, కమా. బాబు, నువ్వేం భయపడకు. ఇందాక నీకు చెప్పాగా, గవర్నమెంట్ నేను క్షమిస్తుంది. నా మాట విను. ఇన్స్పెక్టర్ గారు, తీసుకువెళ్ళండి. బాబు, బాబు వేణు, బాబు నా మాట విను. వేణు! బాబు! బాబు, వేణు! 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 వాణ్ణి పోలీసులకు అప్పచెబితే మారుతాడు, ఆ తర్వాత మన కళ్ళ ముందే ఉంటాడు అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందనుకోలేదు. మీరెందుకు అనుకుంటారండి? మీకు కావాల్సింది కొడుకు కాదు, వాణ్ణి చంపించిన తండ్రిగా రేపు మీకు వచ్చే గొప్ప పేరు. ఆకలేస్తుందమ్మా అని నోరు తెరిచి అడిగాడు బిడ్డ. ఆకలితోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నిజానికి వాణ్ణి చంపింది పోలీసులు కాదు, మీరే వాణ్ణి పోలీసుల తుపాకులకు బలిచ్చారు. మీకు అసలు ప్రేమ మమకారాలు లేవు. అది కాదు పార్వతి. వద్దు, నాకింకేం చెప్పొద్దు. నా కొడుకుని చంపించిన హంతకుడుగా మీకు నేను విధించే శిక్ష ఒక్కటి. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్ళీ మీతో మాట్లాడాను. ఊరుకోరా. ఇలా చక్కిల గింతలు పెట్టడం నాకు ఎవరు నేర్పారో తెలుసా? చిన్న బాబాయ్ అమ్మను నేర్పించినప్పుడల్లా చక్కిల గింతలు పెట్టే నేర్పిస్తాడు. ఆయనే మా బాస్. ఏడి వాడు వచ్చాడా? అమ్మో ఇప్పుడే బాబాయ్ కూరలో ఎన్ని రాజకార్యాలు. అప్పుడు నేను స్కూటర్లో రోడ్డు మీద వస్తున్నానా, వెనక నుంచి పెద్ద విమానం గుద్దేసింది. స్కూటర్ ఆకాశం మీదకి వెళ్ళిందా, ఈ మన రోడ్డు మీదకి వచ్చిందా? నీ అబ్బా! సత్యపండి ఎవరు? నా పేరు సత్యపండి. ఏమైందండి? ఏమైందో స్టేషన్లో చెప్తాను. పద. ఏమిట్రా, ఏమైంది చెప్పు.
ప్యాసింజర్ ట్రైన్ ఏంటి మాట్లాడేంటి సార్? అదిగో మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? నాకేం తెలియదు సార్. మళ్ళీ అదే టైప్ లో మాట్లాడతావేంట్రా? ఆంధ్రప్రదేశ్ లో అన్ని పోలీస్ స్టేషన్ లోనూ నీ పేరుంది. ఫేమస్ కిల్లర్ సత్తిపండువి నువ్వు కాదు. నా చెవిలో లాఠీ పెట్టాలని ట్రై చేయకు, పట్టదు. అసలే నేను అదో టైప్. సార్, ఇతనే సార్ సత్తిపండు. ద్వారకా హోటల్లో రామారావు పేరు మీద దిగాడు. ఈడ అనుకుని ఈ టైప్ లో హ్యాండ్ కొట్టాను కదరా. ఈడ పేరు మార్చుకోవయ్యా. డిపార్ట్మెంట్ కదా, ఏం చిన్న చిన్న మిస్టేక్లే జరుగుతుంటాయి. దా, వద్దుగా, దా, రావయ్యా. సత్తిపండు ఏమైంది? ఏంటిది? అదో టైప్ లో జరిగిపోయింది. సారీ చెప్పానుగా. చావగొట్టి సారీ చెప్తే సరిపోతుందా? తప్పదు, మా టైపే అంత. తంతేగా నిజం రాబట్టలేం. ఒకే పేరున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, తెలీదా నీకు? తెలీదు. పోనీ తెలుసు. అయితే ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? పెడా, నేను వెళ్ళడానికి రాలేదు, వేరే పని మీద వచ్చాను. ఏంటది? మా చెల్లిని కాలేజీ దగ్గర వి రఘురామన్ ఎవడో ఏడిపిస్తున్నాడని తెలిసింది. వాడు ఎవడా అని ఎంక్వైరీ చేస్తే నువ్వేం తెలిసింది? నాతో పెట్టుకోవద్దు, నేను అసలే ఓ టైపు. నీ టైప్ వాళ్ళు ఉండాల్సింది కుర్చీలో కాదు, లాకప్ లో. సారీ. అన్నయ్య, మీ పోలీసు వాళ్ళకి జాలి దయ ఏం ఉండవా? నేరస్తుడి పేరు సత్తిపండు అని తెలియని దొరికిన సత్తిపండ్లు అందరినీ సాగొడతారా? బ్రెయిన్ ఉపయోగించడం మీ వాళ్ళు? ఉపయోగించడానికి నీలాగా బ్రెయిన్ లేదురా వాళ్ళకి. ఉండుంటే పోలీసు ఉద్యోగాలు ఎందుకు చేసి ఉండేవాళ్ళు? నీలాగా బేవర్స్ గారితో కలిసి తండ్రి పేరు అన్న హోదాను అడ్డం పెట్టుకుని పోలీస్ స్టేషన్ మీద పడి పోలీసులు తన్నుండేవాళ్ళు. నేనేం అన్యాయంగా కావట్లేదు. న్యాయంగా కొట్టావా? న్యాయంగా కొట్టావా? పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ హోదాలో ఉన్న ఆఫీసుని కొట్టడం న్యాయం అనుకుంటున్నావా? రే, నువ్వు నా తమ్ముడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నిన్నే ఫ్యాన్కో వేలాడదీసి లాకప్ డెత్ అని చెప్పి నీ శవాన్ని ఇంటికి పంపించుండేవాడు తెలుసా? షబాష్. మీరు ఎన్ని రకాల వెధవ పనులు చేయగలరో సిగ్గు లేకుండా చెప్తున్నావంటే నువ్వు కూడా డిపార్ట్మెంట్ చెందినోడు. సిఐ గన్ కొట్టింది ఎవరో తెలుసా? మీ తమ్ముడే అని నాతో అన్నప్పుడు నాకు నా తల తీసేసినట్టయింది. ఏమిటి? వీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ కొట్టాడా? ఏరా? అబ్బే, ఏం లేదన్న. ఊరికే నువ్వేం కవర్ చేయక్కర్లా. కొట్టానని చెప్పు. చెప్పి ఎందుకు కొట్టానో కూడా చెప్పు. ఏ నువ్వు చెప్పలేవా? నిర్దవాళ్ళ దగ్గర పూరి తిరుపతి ప్యాసింజర్ లో దోపిడీ జరిగి పాతకేడి సత్తిపండు కోసం గాలించమంటే నా ఫ్రెండ్ సత్తిపండుని తీసుకెళ్లి చావబాదే. అసలు దొరకగానే సారీ చెప్పి పంపించేశాడు వీళ్ళు సీఏ. అందుకే నేను వాడిని చావబాది సారీ చెప్పాను. గొప్ప పని చేసావు. అయినా నువ్వెవడు ఇలా కొట్టడానికి? నీ ఫ్రెండ్కి అన్యాయం జరిగితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వు. నీలాగా ఎవరికి వాడు న్యాయం చెబితే ఇక చట్టం ఎందుకు, న్యాయం ఎందుకు? అయినా నీకు ఆ లేబర్ వాళ్ళతో స్నేహం ఏంటి చెప్పు రవి. లేబరో గేబరో నాకు తెలియదు. నాకు తెలిసిన స్నేహం ఒకటే. ఏమిట్రా నీ బోడి స్నేహం? పని పాట లేకుండా అడ్డగాడిదలా తిరుగుతున్నావు. నాకు ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితి తీసుకురాకు. రేయ్, నువ్వు వెళ్ళు. తప్పు చేయని వాడిని ఎవరన్నా కొడితే వాడిని మనం కొట్టడం తప్ప తాతయ్య? కాదు తాతయ్య. మరి బాబాయ్ ఎందుకు కోపడతారు? ఎందుకు? చాలా ఊరిక. ఆర్డర్ ఆర్డర్. వాదోపవాదాలు విన్న మీద జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాను. సత్తిపండును అన్యాయంగా కొట్టిన పోలీసును బాబాయ్ అలియా మా బాస్ కొట్టడం రైట్. బాబాయ్ని అడ్డమైన గొడవల్లో తల దూచొద్దు అనడం తాతే రైట్. రైట్. ఏం చేస్తావు? నిన్ను నీకులా బిందె పెట్టడం చేత కాక మీ లైన్ లో నిలబడింది బిందెని చేయను. ఏం చేస్తావు? చాలా ఓవర్ అవుతుంది. అదండి ఏది తీ చూద్దాం. ఏటే చూసేది? ఇంత ఓవర్ అయితే కష్టం.
ఏంటి తెగ ఊగిపోతున్నావు? రైల్లో పుట్టావా ఏంటి? అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి మా చెల్లి రైల్లో పుట్టిందని? చెల్లమ్మా, జాగ్రత్త చెల్లమ్మా, పడిపోతావమ్మా. ఎవరికి? నాకి? ఓవర్ అవకో. ఇదిగో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి గేర్ చేసావనుకో ఏమవుతుందో తెలుసా? ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అయ్య బాబాయ్, ఎలా తెలిసిపోయింది చెల్లమ్మా నీకు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని? ఊరుకో, తెగ పోజులు కొట్టేస్తున్నాడు. ఏయ్, మళ్ళీ ఓవర్ అవుతుంది. రామ నేను ఓవర్ అవడం లేదండి. అయ్య బాబాయ్, పడిపోతారు జత పడిపోతారు బాబు, పడిపోతారు. అయ్యో పడిపోతారు బాబోయ్. వెళ్ళేస్తుంటాదయ్యా. మంచిది బాబు. గుడ్ మార్నింగ్ అంకుల్. నమస్కారం మాస్టర్. ఓ రామ్మోహన్ రావు, రారా కూర్చో. ఎలా ఉంది రిటైర్మెంట్? మరీ విశ్రాంతి కదండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను రిటైర్ అయిన కొత్తలో నీలాగే అనుకునేవాడిని. కానీ అది పోగొట్టడానికి అన్నట్టు అమ్మాయి అల్లుడు యాక్సిడెంట్లో పోయారు. ఏం చేస్తాం, మళ్ళీ బాధ్యతలు మొదలయ్యాయి. అదిగో ఆ సాయిరామను ఒక ఇంటి వాడిని చేసిస్తే ఆ తర్వాత నేను అవతారం సాధించినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. మాస్టర్, నేనెప్పుడూ మీకు రుణపడి ఉన్నానని చెప్పడమే గానీ రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు వచ్చింది, మరి ఆ అవకాశం ఇస్తారా? ఏమిటే అది? మీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మాయిని సాయిరాంకి ఇద్దాం అనుకుంటున్నాను. ఏమైనా? అవును మాస్టర్, మా అమ్మాయి మీ ఇంట్లో ఉండి మీకు ఈ వయసులో సేవలు చేస్తుంటే మీ రుణం తీర్చుకున్నంత తృప్తిగా ఉంటుంది నాకు. అలాగే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. థ్యాంక్స్ మాస్టర్. నమస్కారం అమ్మా. నేను పని మానేశాక ఇంట్లో ఇబ్బందిగా ఉందని సిన్నమ్మగారు చెప్పారు. అందుకే ఈ పిల్లని తీసుకొచ్చాను. మా పేటలోనే ఉంటుంది. చాలా మంచి పిల్ల. దండబెట్టవే. చూడ్డానికి లక్షణంగానే ఉంది. నువ్వు అమ్మగారికి నచ్చావే? నాకు అమ్మగారు భలే నచ్చారు. అచ్చం పార్వతీదేవిలో ఉన్నారు. జీతం ఎంత కావాలి? ఊరుకోండమ్మా, మీ మొహం చూస్తే జీతమా బతమా ఏమీ లేకుండా ఉండాలనిపిస్తుంది బతుకంతా. బాగానే మాటలు నేర్చావు. పద లోపలికి. అమ్మగారు, కుడికాలు పెట్టాలా ఎడంకాలు పెట్టాలా? నువ్వేమీ కోడరికానికి రావడం లేదు, ఏదో ఒక కాలు పెట్టు. ఎందుకైనా మంచిది, కుడికాలే పెడతాను. నువ్వు వెళ్ళు. ఇదిగో 2 కిలోల బియ్యం, 1 కిలో మంచి నూనె, 1/4 కిలో పెసరపప్పు అర్జెంటుగా కట్టు. అవతల ఎసరు మరిగిపోతుంది. ఏంటమ్మాయి, నువ్వేమైనా గవర్నర్ గారు కోడలువా, కలెక్టర్ గారు పెళ్ళానువా? ఎక్కడికి వచ్చినా వెనకొస్తావు, ఓ ముందుకెళ్ళిపోతావు. మేమంతా మడుసులం కావా? ఇదిగో వెనక ముందని ఆలోచిస్తా ఉంటే ఈ కొట్టుకాడే ముసల్దాన్ని అయిపోతాను. చేతనైన కాడికి పక్కోళ్ళని తోసుకునైనా ముందుకెళ్ళాలి, లేకపోతే ఈ లోకంలో బతకలేము. ఏంటమ్మా చిట్టి, ముందు వెనకనేదో పాఠాలు చెప్తున్నావేంటి? అదే పాఠాలా పాడా, మడిసి అన్నాక బుద్ధుండాలి. ఎంచక్క ముందొచ్చినోడు ముందు, వెనకొచ్చినోడు వెనక నిలబడాలి. లేకపోతే మడుసులకి పశువులకి తేడా ఏముంటదని చెప్తున్నా. అయితే నువ్వు పశువుని ఒప్పుకున్నావు అనమాట. అమ్మా అమ్మా, పద. తీసుకెళ్ళి గడ్డి పెట్టా. నడు. అమ్మా, గుగ్గిలు కూడా పెట్టండి. కదా ఇదిగో నువ్వు ఇలా అందరూ నన్ను డబాయించడం ఏం బాగాలేదు. మర్యాదగా చెప్తున్నాను, నాతో అనవసరంగా పెట్టుకోకు. అది నీకు మంచిది కాదు. ఎందుకో? నేను మామూలు రాణి అనుకుంటున్నావా? మహారాణిని. జడ్జి రామ్మోహన్ రావు గారింట్లో పని కుదిరాను. జడ్జి అంటే మామూలు జడ్జి అనుకున్నావా? రిటైర్డ్ జడ్జి తెలుసా? వాళ్ళ పెద్దబ్బాయి గారు పెద్ద పోలీస్ ఆఫీసరు, చిన్నబ్బాయి గారు ఇంకా పెద్ద ఆఫీసర్ అనుకుంటాను. రాత్రి పగలు డ్యూటీలోనే ఉంటారు. అవును, ఇంతకి జడ్జి పశువుతో పని ఎట్లా చేయించుకుంటున్నాడు? ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగితే మా అయ్యగారితో చెప్తాను. ఆయన అసలే రిటైర్ జడ్జి. ఆయన తలుచుకుంటే రేపు ఈ పాటికి నువ్వు జైల్లో ఉంటావు. శరీరముఖమా, ఈ బాబు ఎవరా? మామా, నువ్వు వెళ్ళి పని చూసుకో. పదమ్మా పద. చూడండి జడ్జి గారు, పని మనిషి గారు, ఈ పేటకి నేనే జడ్జిని, నేనే కమిషనర్ని. రాత్రి మగళ్ళలో పనిచేసే చిన్నబాబుని కూడా నేనే. ఇక్కడికొచ్చి తోక జాడించావనుకో చక్కగా కత్తిరించి చేతిలో పెడతానని మీ జడ్జి గారికి చెప్పుకో. వెళ్ళమ్మా. వెళ్ళొస్తాను డాడీ. ఎస్, వెళ్ళొస్తాను డాడీ. ఎమ్మెల్యే గారు 6 గంటలకు వస్తున్నట్టు కబుర్ అంది సార్. ఆల్ రైట్. హలో,
ఒక్క నిమిషం ఉండండి సార్. ఫోన్. ఎస్ నువ్వు మాట్లాడు. హలో, ఎస్ ప్లీజ్. ఒక్క క్షణం సార్. కాంట్రాక్ట్ 2 కోట్లు పెంచడానికి ఒప్పుకున్నారు సార్. ఆల్ రైట్. హలో, అయ్యగారిని ఆఫీస్లో కలవండి. ఓకే సార్. అమ్మాయి గారి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వచ్చారు సార్. ఎస్ రండి సార్. నమస్కారం సార్. లక్ష్మీపతిరావు గారిని పెద్ద కాంట్రాక్టర్. వాళ్ళ అబ్బాయి రాజేష్ అని ఈ మధ్య స్టేట్స్ లో ఉండొచ్చాడు. ఒక్కడే కొడుకు. 50 లక్షల పైగా ఆస్తి ఉంటుంది. మీ అమ్మాయిని చేసుకుందామని. ఆఫ్టర్ ఆల్ 50 లక్షలు ఆస్తున్నాడు కొడుక్కి నా కూతుర్ని బల. అది కాదండి. ఇంకొక మాట మాట్లాడేమంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మీరు పదండి. పంపించు. సార్, యానాంలో రైల్ ఎక్స్పోర్ట్ కంపెనీ ప్రాబ్లం తెలిసింది కదండి. ఎస్ ఇతను 10 lakhs ఫ్రాడ్ చేసినట్టు తేలిందండి. ఎస్ అయితే ఇతను డిస్మిస్ చేయమంటారా? నా నా కంపెనీలో ఏ ఎంప్లాయీకి డిస్మిసల్ ఉండదు. చచ్చేదాకా సవ్యంగా ఉద్యోగం చేయటం, సవ్యంగా లేకపోతే ఏంటిది? లవ్ మ్యారేజ్. నా ప్రేమ సామ్రాజ్యానికి రాజధాని స్వాతి. చెల్లెమ్మా జాగ్రత్త చెల్లెమ్మా, పడిపోతావమ్మా. ఏంటి పడిపోయేది నీ మొఖం? అయ్య బాబాయ్, ఇది నా మొహం అని నీకెలా తెలిసిపోయింది చెల్లెమ్మా? చెల్లెమ్మా, నా మొహం మామూలు మొహంలా ఉందా? 7 మొహంలో అలాగా చెల్లెమ్మా? ఏమైంది? ఏమైందంటావేంటమ్మా? కోర్టు నుంచి సమన్లు వచ్చాయమ్మా. నన్ను పోలీసులు జైల్లో పెట్టేశారు చెల్లెమ్మా. బాబు, మీరే రక్షించాలి తండ్రి. బాబు, మీరే రక్షించాలి తండ్రి. అయ్య బాబాయ్, నా గొంతు నాకేం పడుతుందండి బాబు. మీరే రక్షించాలి తండ్రా, మీరే రక్షించాలి తండ్రా. చూసారా, నా గొంతు నాకేం పడుతుంది బాబు. మీరే రక్షించాలండి. ఏమైంది? ఏదో అయిందిలే. ఇది నీకు సంబంధించిందేం కాదు. అయ్య బాబాయ్, ఆరికి సంబంధించిన విషయం కాదంటావేంటి సిల్లమ్మా? బాబారు, నేను ఆ గణపతి దగ్గర అప్పు చేసి రిచ్చా కొన్నమాట వాస్తవే బాబు. కానీ ఆ పైసలన్నీ మొత్తం తీర్చేశాను బాబు. తీర్చలేదే నాడు కోర్టులో దావా వేశాడు బాబు. నా చెల్లెల నుంచి పెళ్లి చేసేదాకా ఇలాగే ఏడిపిస్తారని నన్ను బెదిరిస్తున్నాడు బాబు. గణపతిని లారీని తీసుకురండి. అడుగా సూట్ కేసు పెట్టుకుని బక్కోడు కనపడుతున్నాడు చూడు బాబు, ఆడే గణపతి. నేను గణపతినే పెళ్లి చేసుకుంటానన్నయ్య. అరే, మీసాలు లేకుంటే అమీర్ ఖాన్ అనుకుంటున్నారా నువ్వు? ఈ జుబ్బా ఎంత రాజేష్ ఖాన్ అని ఫీలింగ్ నీకు? ఎయిరా విని ఒక నీకు అబద్ధాడతారు నువ్వు. నా చెల్లెల్ని పెళ్లి చేస్తుంటారు నువ్వు. చంపేస్తా నేను. ఇప్పుడు మర్డర్ చేస్తాను. నా చెల్లెలు ఏమిటయ్యా అది? జడ్జి గారి దగ్గరికి రా. జడ్జి గారు అక్కడెక్కడ ఉన్నారయ్యా? అసలు ఈ పర్సనాలిటీ ఎలా పెళ్లి చేసుకుంటారా నువ్వు? ఏమిటయ్యా జోగ్రాఫీ చేస్తా? ఏమిటిదంతా? జడ్జి గారు అన్నారు అక్కడ. ఈ జోగిరాజ్కి గణపతికి గొడవ ఏంటండి? ఆ లావాదేవీలు మీకు ఎందుకు బాబు? నాకు కావాలి బాబు. జోగిరాజు అప్పు తీర్చేసినా తీర్చలేదంటున్నాడు ఈ గణపతి. ఎందుకు? ఇతని చెల్లెల్నిచ్చి అతనికి పెళ్లి చేయలేదు కనుక. అవునా? ఇంతకీ మీరు చెప్పేదేమిటి? ఏం లేదు. ఈ కేసు ఇక్కడే ఇప్పుడే పరిష్కారం కావాలి. అదేం కుదరదు. కుదురుద్ది. మీరిక్కడ లాయర్ కాదు, సాక్షి. గణపతి మీతో జోగిరాజు అప్పు తీర్చాడని చెప్పాడా, లేదు తీర్చలేదని చెప్పాడా? నిజంగానే తీర్చలేదని వాదించమన్నాడు. అప్పు తీర్చాడా లేదా చెప్పు. తీర్చేశాడు, కానీ తీర్చలేదని వాదించమన్నాడు. మీరు తప్పకుండా సార్. జుబ్బా ఎందుకు రే?
ఆ పేపర్లు తీసారా వీడు? నీ జువ్వ, నువ్వు నీ అబ్బ. అయ్య బాబోయ్ మళ్ళీ వచ్చావంటరా మొన్న కోర్టు దగ్గర ఇచ్చిన డోస్ చాలేదా నీకు? నోటు చించేసినంత మాత్రం వదిలేస్తాననుకున్నావా జోగిరాజు? నీకే కాదు నాకు తెలుసు రౌడీస్. చంపేస్తాన్రా నిన్ను, చంపేస్తాన్రా. ఏ బాబోయ్ ఏంట్రా? ఏయ్, ఊరి వీడి అబ్బ ఏం కొట్టాడు? బాబాయ్ ఈ రోజుతో నీ పని అయిపోయింది. కోర్టుకెళ్ళి ఏదో గొడవ చేశాక తాతయ్యకి లాయర్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పటి నుంచి చాలా కోపంగా ఉన్నారు. ఓ పని చేయి బాబాయ్, నీ సామాన్లని సంచిలో వేసుకుని క్యాంప్ ఎత్తి. క్యాంప్ ఎత్తాల్సిన కరం నాకేం పట్టిందిరా? చదివించాలి భారతి. ఏంటమ్మా నాన్నగారికి నా మీద కోపంగా ఉందంట? నేనేం తప్పు చేశాను చెప్పు? తప్పుడు కేసు గెలిపించి పేదోళ్ళకి అన్యాయం చెప్పితే జడిపించి న్యాయం జరిగేలా చూశాను. అది తప్ప ప్రతిదానికి నా మూలంగా పరువు పోతుందంటారేంటి? అయినా ఆ జడ్జి గారితో ఇంట్లో కూర్చొని తీర్పులు ఇచ్చి శిక్షలు ఇద్దని చెప్పు. బోరు కొడతాను. అయిపోయావు, తాతయ్య వచ్చాడు. జరిగింది మంచి పని, కానీ అది నువ్వు చేయాల్సిన పని కాదు, లాయర్లు చేయాల్సిన పని. అర్థమైందా? తప్పకుండా అమ్మా, తప్పండి. రామా రాణి, రా 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 రా, తప్పండి. తప్పండి తప్పండి. మరి నీళ్ళు అట్టుకోవడానికి ఇంత మొగమాట పట్టే ఏటకమ్మా. ఏంటి బామ్మా, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు మర్యాదలు చేస్తున్నారు, ఆఖరికి నువ్వు కూడా. ఎందుకని? ఏమైంది అసలు? ఏమవ్వడం ఏంటే? రవిబాబుతో రాణి గురించి గొడవలు పడతావెందుకు? అదేమన్నా నీ పెళ్ళావా అని అడిగాను. అవును అన్నాడు. అది అందరికీ తెలిసిపోయింది. ఆ బాబు కాబోయే పెళ్ళానివని అందరూ నీకు మర్యాదలు చేస్తున్నారు. నీ జాతకమే మారిపోయిందే. చాలా నీచంగా నవ్వుతున్నారు, ఆపండి. ఇది వినండి. నేను ఒకసారి పెద్ద అడవికి వెళ్ళాను. అడవికి వెళ్తే ఏమైంది బెదరా? అక్కడ ఒక కొమ్మ మీద రామచిలుక, ఇంకొక కొమ్మ మీద కోకిల. ఇంతలో వెనక నుంచి అడుగుల చప్పుడు. వెనక్కి తిరిగి చూశాను, ఏమీ కనపడలేదు. 2 అడుగులు ఇలా వేశాను, మళ్ళీ అడుగులు చప్పుడు. అప్పుడు కనపడింది పెద్ద పులి. ఒక్కసారి ఈడ అమ్మ కడుపు మాడ, ఈడు ఎప్పుడు ఇంతే అడలగొట్టి సంపెత్తా ఉంటాడు. ఏంటి తప్పక? కుదరదు. కుదరదంట. ఓవరవుకు. తప్పక. తప్పుకోను. ఎందుకు తప్పుకోవాలి? నోరు కదా అని పారేసుకుంటావా? 10 మందిలో పట్టుకుని నీ పెళ్ళం అంటావా? అంటాను. అంటే సరిపోద్దా? నువ్వంటే నాకు ఇష్టం ఉండక్కర్లేదా? అక్కర్లేదు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా
లేకపోయినా పెళ్లి చేసుకోను. ఏంటి నన్ను పెళ్ళాడవా? నువ్వే నన్ను పెళ్ళాడేది, నేనే నిన్ను పెళ్ళాడతాను. ఆటదంటే ఇలా మడిచి నువ్వు ఓవర్ అవుకు. నువ్వు తప్పక. ఎక్కడికి వెళ్ళిపోతావేంటి? ఆగు, ఆగమంటుంటే. ఎక్కడికి వెళ్తే అక్కడ నీ పెళ్ళామని నాకు మర్యాదలు చేసేస్తున్నారు. అందులో నన్ను అల్లరి పెట్టి తప్పించుకుందాం చూస్తున్నావా? కుదరదు, అదేం కుదరదు. ఏంటి కుదిరేది గాడిది గుడ్డు? అరే నువ్వు నా చేతుల్లో సిక్కాక తప్పించుకోలేవు. దీన్ని కట్టుకుని నేనెక్కడ సుఖపడతారా నాయన? పిచ్చి విషయాలు. జస్ట్ థ్రిల్. నేను రావడం నీకు థ్రిల్, నీకు థ్రిల్ ఇవ్వడం నాకు థ్రిల్. థ్రిల్ అంటే థ్రిల్. మా డాడీ చూస్తే షూట్ చేసి పారేస్తారు. వెరీ గుడ్. ప్రేమ కోసం ప్రాణాలనే ఇస్తాను. సయ్యూ ప్లీజ్ వెళ్ళు. ఐ లవ్ యూ. అయ్ బాబాయ్, నువ్వు ఇక్కడికి వచ్చావేటి? నీకోసమే. నా కోసమా? నా కోసం ఎందుకు? లవ్వాడమన్నావుగా, ఆడదామని వచ్చాను. ఇక్కడ ఏడ్చినట్టుంది. అమ్మగారు చూస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. అమ్మగారికి ఒంట్లో బాగాలేదని ఈ రోజు పడుకున్నారు. చిన్నబ్బాయి గారు వస్తే అన్నం పెట్టడానికి నన్ను ఉండమన్నారు. ఆడొస్తాడా రాడు? నాకు ఆకలి మండిపోతుంది. అన్నం పెట్టు. ఏంటి అబ్బాయి చేస్తున్నావేంటి? మరి లవ్వాడడం అంటే తేలిక? ఆకలేస్తే అన్నం పెట్టందని నిన్నలా లవ్వాడతాను, వస్తాను. సరే ఆగు. వెళ్ళిపోతానంటావేటి? ఉండు. అమ్మగారు, మరి ఇతను ఆకలంటేను పోనీ పాపమని కొంచెం కొంచెం అంటే కొంచెం అన్నం పెట్టాను. అన్నదానం పుణ్యం కదండి. మా అబ్బాయే రవి. వాడేదో పరాయి వాళ్ళ మాట్లాడతావేంటి? నిలబడి తింటావేరా? కూర్చో. ఇది శంకుమార్కు లుంగేవారి ప్రేమ సమయం. పదండి. తప్పైపోయిందండి. మీరు గొప్పవారని నాకు తెలీదు. తెలిస్తే మీతో మాట్లాడేదాన్నే కాదు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించండి. అయ్యో, మరి లవ్వాడద్దా? చా, మీరెక్కడా నేనెక్కడా? చెప్తున్నాను కదా పొరపాటైందని. నాకు లవ్ వద్దు, గివ్వొద్దు. ఓవర్ అవుకు. అంతా నీ ఇష్టమేనా? లవ్వాడమనేది నువ్వే, ఆడద్దనేది నువ్వే. ఆ పప్పులేం ఉడకో. నేను లవ్వాడే తీరుతా. ఒరే చక్రి రా, తలంటుకుంది కానీ రారా. గౌరవంగా తలెత్తుకు తిరిగే ఈ జడ్జి గారిని తలంటు పేరుతో తలదించుకునేలా చేద్దాం అనుకుంటున్నావా పార్వతి? ఒరే నోరు మూసుకునిట్రా. నానమ్మ, చిన్న పిల్లలు దేవుడితో సమానం. వాళ్ళని రారా గీరా అనకూడదు. ముందు నా పిల్లసుకో. ఈ రోజు నా పుట్టినరోజు. ఇప్పుడే పుట్టాను చూడు. ఏంటమ్మా కళ్యాణి, ఉదయాన్నే పోలీసు చెప్పుకుంటాడు. ఏం బాలేదు. మీ ఆయన బాగానే సంపాదిస్తున్నాడు అనుకుంటాను. పర్వాలేదే. నోరు పోయి పెద్ద ఆరుందలా మాట్లాడావంటే తంతాను. పుట్టినరోజు వాడిని కొట్టాడుకు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ డాడీ. రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు, మిస్టర్ రామ్మోహన్ రావు. ఎస్ యువర్ ఆనర్. గుడ్ బాయ్. పెద్దవాళ్ళు పిలవగానే అలా పలకాలి. దట్ ఈస్ డిసిప్లిన్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్, చేతులు కట్టుకుని నిలబడు. ఎస్ సార్. దట్స్ గుడ్. ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యి. దేవుని ఎదుట ప్రమాణం చేసి, దేవుని ఎదుట ప్రమాణం చేసి ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. ఈ రోజంతా నవ్వుతూనే ఉంటాను. నేను నా భార్య పార్వతి కలిసి ఎంచక్క బోల్డ్ కౌరులు చెప్పుకుంటావు. ఆగిపోయావు తాతయ్య. చెప్పు, నువ్వు నాన్నమ్మ కలిసి మాట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదుగా. అది పెద్ద చిన్న తేడా లేకుండా ఏంటి ఆ మాటలు? తాతయ్య గారు నాలా అనొచ్చా? ఎందుకు అలా కొడతావు పుట్టినరోజున? వేలిడంత లేడు. వీడేం మాట్లాడుతున్నాడో విన్నారుగా. ఎవరైనా వింటే పెద్దవాళ్ళు చెప్పి మాట్లాడించారనుకుంటారు.
అలక